ఏదో మనకు పుణ్యమస్తదని మనం చేసే కొన్ని పనులే మనకు తెలియకుండా పాపాన్ని అంటగడుతుంటాయి. భక్తితోని చేస్తున్న పనే అనుకున్నాం కానీ అది ఇంకో జీవిని బాధ పెట్టినట్టు అవుతున్నది. దేవుణ్ణి పూజించాలి, తప్పు లేదు కానీ దేవుని పేరు మీద జీవుల గోస ఉచ్చుకోవద్దు అని అంటున్నారు వీళ్ళు. ఇటువంటి పూజ చేస్తే ఏమి లాభం లేదు. రాముడికి కృష్ణుడికి ఎట్లా పూజ చేస్తున్నాము ఇదే మాదిరిగా స్నేక్ కూడా టెంపుల్స్ కి వెళ్ళి పూజ చేసుకోవాలి. అడవిలా జీవాల బతుకులను చూసే సంఘం పెద్ద సారు పీకే శర్మ సార్ ఏం చెప్పిండో ఇన్నరా? ఫాములు అసలు ఫాలే తాగాయంట. దేవత తాని ఫాలు పోసి మొక్కి దయ్యమై మనమే చంపుతున్నామంట ఫాములను. ఆచారం పేరు చెప్పి చంపుడు కంటే ఓ నాగదేవత గురికి పోయి ఫామ్ బొమ్మకు మొక్కుడే నయమంట. గాలికి దీపం పెట్టి దేవుడు అంటాను మొక్కితే ఏలుకుంటూనే ఉంటుందా? ఈ ఫుట్టల్లో పాలు పోసి పుణ్యం ఇవ్వమంటే కూడా గంతేనంట. మీదికెళ్ళి ఇంకా ప్రకారం అంట నీరం కూడానంట. ఇగో జనం గిట్ల ఫాముల మీద ఉత్తనామికలు పెట్టుకున్నారు కాబట్టికే కొందరు ఫాములను చంపి అవిట పండ్లను కూరలను తీసి అమ్ముకుంటున్నారంట. అందుకే ఫాములను బతకనియాలి అనే ముచ్చట మీద పండుగ దాకా పట్నంలో ప్రచారాలు కూడా చేస్తారంట గిట్ల బొమ్మలు పట్టుకొని. మరి గిట్ల సారు చెప్పే ముచ్చట కూడా బరాబరే ఉన్నది కదా. పుణ్యం పేరుతోని ఫాములను చంపి పండుగ పూట పాపం మూల్య కట్టుకున్నాడు ఎందుకు కదా? ఒక భార్య ఆలోచన చేయాలి అంత సలహా ఇస్తున్నారు.